హాయ్ అండి. ఈరోజు ఈ థెరపీ సెంటర్లో థెరపీ థెరపీ ప్రాసెస్ అని గురించి చెప్తున్నాను. ఈ రోజుల్లో అవైలబిలిటీ చాలా ఉందండి. థెరపీ సెంటర్స్ పేరెంట్స్ కూడా తొందరగానే ఐడెంటిఫై చేస్తున్నారు కిడ్కి ఈ ప్రాబ్లం ఉందని. రకరకాల థెరపీ సెంటర్స్ కూడా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కరోనా తర్వాత ప్రతి ఏరియాలో లాట్ ఆఫ్ థెరపీ సెంటర్స్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. పేరెంట్స్ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయండి థెరపీ సెంటర్లో. ఐడెంటిఫై చేసిన వెంటనే పేరెంట్స్ కూడా థెరపీ సెంటర్కి తీసుకెళ్తున్నారు. కానీ క్వాలిటీ ఆఫ్ థెరపీ సెంటర్లో దొరుకుతుందా లేదా అని గమనించుకోవాలి. ప్రతి పేరెంట్కి అవేర్ అయి ఉండాలి. ప్రతి పేరెంట్ కూడా ముందుగా నాలెడ్జ్ గెయిన్ అయి ఉండాలి. ఇట్స్ నాట్ ఓన్లీ యువర్ రెస్పాన్సిబిలిటీ దట్ కిడ్కి ప్రాబ్లం ఉంది అనగానే థెరపీస్కి తీసుకెళ్తున్నామా లేదా అని మాత్రమే చూడకుండా ఎలాంటి థెరపీస్కి మనం అటెండ్ అవుతున్నాము, కిడ్కి ఎలాంటి థెరపీస్ ఇప్పిస్తున్నాము, ఇక్కడ జరిగే ప్రాసెస్ ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. బేసిక్గా థెరపీ సెంటర్లో థెరపీ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా సెంటర్స్ అయిపోయాయి. కొంతమంది పేరెంట్స్ కూడా థెరపీ సెంటర్స్ను రన్ చేస్తున్నారు, లేదా ఎవరైనా రకరకాల ప్రొఫెషనల్స్ థెరపీ సెంటర్స్ని రన్ చేస్తున్నారు. ఇవన్నింటితో సంబంధం లేకుండా కొంతమంది MBA గ్రాడ్యుయేట్స్ అవ్వచ్చు, బిజినెస్ మాడ్యూల్గా టర్నప్ చేసి థెరపీ సెంటర్స్ రన్అట్ చేస్తున్నారు అయి ఉండొచ్చు. బట్ మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కూడా థెరపీస్కి. మీకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమీ అవగాహన ఉండాలి ఒక థెరపీ ప్రాసెస్ మీద. అంటే కనుక ఎవరైతే థెరపీ సెంటర్ రన్ చేస్తున్నారో, ఎవరైతే థెరపీ సెంటర్స్కి మీరు తీసుకెళ్తున్నారో అక్కడ హెడ్గా ఉన్నారో వాళ్ళ కిడ్కి సంబంధించిన థెరపీస్ మీద అవగాహన ఉండాలి. అలా ఉన్నప్పుడే కిడ్కి సంబంధించిన థెరపీస్ ఎలాంటి థెరపీ ఇప్పించాలి, ఓటీయా, స్పీచా, బిహేవియరా, ఎట్లాంటి థెరపీ ఇప్పించాలి, ఆ థెరపీస్లో ఎలాంటివి చేయించాలి. ఇప్పుడు ఓటీ కనుక తీసుకుంటే బేర్ వాకింగ్, ఎనిమల్ వాకింగ్, బ్లాంకెట్ రోల్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు ABA థెరపీలో అంటే ఆల్ఫాబెట్స్ని పెట్టడము, కొన్ని ఫ్లాష్ కార్డ్స్ చూపించడము, అలా